ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. అమరావతి ఘోస్ట్ సిటీగా మిగిలిపోతోందని వైసీపీ కామెంట్ చేస్తే, విజన్ లేని వైసీపీకి అమరావతి గొప్పతనం తెలియదని టీడీపీ కౌంటర్ ఇస్తోంది. అభివృద్ధి అమరావతితో ఆగిపోదని, ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అవుతుందని అన్నారు సీఎం చంద్రబాబు. అమరావతి పేరుతో కొన్ని గ్రామాలే అభివృద్ధి చేయాలని టీడీపీ భావించడం సరికాదన్నారు వైసీపీ నేతలు. అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలోనే వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్. డబ్బులన్నీ ఒకే చోట ఖర్చు చేస్తే అమరావతి గోస్ట్ క్యాపిటల్ గా మారుతుందన్నారు అమర్నాథ్. అమరావతి వద్దన్నటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రోజు చెప్పలేదు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులో అమరావతి కూడా భాగస్వామ్యం కదా అని చెప్పి నేను చెప్తా ఉంటే, లేదు మాకు అమరావతే కావాలంటారు. అంటే మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయి అమరావతిలోనే పెడతారా? నువ్వు తెచ్చినటువంటి డబ్బంతా కూడా ఒక దగ్గరే పోస్తే రేపు అమరావతి అనేటువంటిది ఒక గోస్ట్ క్యాపిటల్ గా మిగిలిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇలా కాదు, చంద్రబాబు నాయుడు గారు లాగే ఒక తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి నాకు కోలాలంపూర్ వద్దు, పుత్రజయానికి చెప్పి కొత్త క్యాపిటల్ కడతానని చెప్పి అక్కడికి వెళ్ళి కట్టాడు. ఇప్పుడు గోస్ట్ క్యాపిటల్, దయ్యాలు తిరుగుతున్నాయి అక్కడ. అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు మంత్రి నారాయణ. ప్రజల పన్నుల ద్వారా చెల్లించే ఒక్క రూపాయి కూడా అమరావతి నిర్మాణానికి ఖర్చు చేయబోమన్నారు. జగన్ మావిగన్ ప్రతిపాదనను ప్రజలు చీకొడుతున్నారన్నారు మంత్రి నారాయణ. ఒక్క పైసా కూడా ప్రజలు కట్టే ట్యాక్సులతో అమరావతి రాజధాని అప్పులు తీర్చము. అమరావతి క్యాపిటల్ సిటీ డెవలప్ అయితే దీని మీద ఎంతో ఆదాయం వస్తుంది. దీని ద్వారా ఆ వచ్చే ఆదాయం రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలకు పంచి అన్ని జిల్లాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఇదంతా విజన్ ఉన్న నాయకుడు ఆలోచిస్తాడు, కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ విజన్ లేదు. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం చేశారు. జగన్ విమర్శలకు అమరావతి అభివృద్ధి సరైన సమాధానం ఇస్తుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. జగన్ మావిగన్ ప్రకటనలు చూసి ప్రజలు పిచ్చోడి ముద్ర వేశారన్నారు. అభివృద్ధి అనేది ఒకే చోట ఆగేది కాదన్నారు. అమరావతి స్వయం ఆర్థిక అభివృద్ధి ప్రాజెక్ట్ అన్నారు చంద్రబాబు.